హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై సింపుల్‌గా చేసుకుందాం. తయారు చేసే విధానం చూద్దాం రండి. హలో! ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకుందాం. కూరకు తగినంతగా ఆయిల్ వేసుకుందాం. నూనె అయితే బాగా వేడెక్కిందండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన దాంట్లో నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఆయిల్‌లో ఏస్తున్నా. మొత్తం ఆయిల్‌లో కలిసేలాగా తిప్పుకోవాలి మొత్తం చికెన్‌ని. ముందైతే ఆనియన్స్ వేయట్లేదు నేను. చికెన్ ఫ్రైలో అవసరం లేదు. చికెన్‌లో కొంచెం ఫ్రై అయిందనక మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా? మంచిగా మగ్గింది. మంచిగా మగ్గిపోయిందండి. దీన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. దీంట్లో అయితే కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. కొంచెం చిటికెడు వేస్తున్నా. మొత్తం కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నా నేను. ఎందుకంటే ముక్కకు పట్టాలి కదా, అందుకని కొంచెం వేస్తున్నా. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం. చికెన్ ఫ్రై అయ్యేలోపు ఎల్లిపాయ కారం దంచుకుందామండి. కొన్ని వెల్లిపాయలు వేస్తున్నా. కొంచెం జీలకర్ర, నూనెలో ఫ్రై చేసుకున్న కరివేపాకు తీసుకున్నాను నేను. కరివేపాకు దీన్ని ఇందులో వేస్తున్నాను. మొత్తం దంచుతున్నా. ఎల్లిపాయలు మొత్తం దంచేసినండి. ఇందులో కొంచెం కారం వేస్తున్నాను నేను. 2 స్పూన్లు కారం వేస్తున్నా. కూరకు తగినంత వేస్తున్నాను. 2 స్పూన్లు వేసా. మొత్తం మళ్ళీ దంచేసుకుంటున్నా. అయిపోయిందండి. దీన్ని కూరలో వేసుకుందాం. ఈ కారం మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. మళ్ళీ ఒకసారి చికెను మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకుందామండి. మొత్తం ఎలా ఉందో చికెన్ ఒకసారి చూసుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తున్నా. ఇప్పుడే కొంచెం కొంచెం ఫ్రై అవుతుంది చికెన్ అయితే. మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారుగా ముక్క ఎలా ఫ్రై అయిందో. దీంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ముందుగా వేసుకుంటే అల్లం పేస్ట్ అడుగు అంటుకుంటుంది, అంటే మాడిపోతుందండి. అందుకనే మేము ఇప్పుడు వేస్తున్నాం. ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నా. ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకుందాం.
మళ్ళొకసారి మూత తీసుకొని చూసుకుందాం. చూసారా? చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది. అల్లం గూడా ముక్కలకి బాగా పట్టిందండి. దీంట్లో ఇందాక నూరి పెట్టుకున్నాం గదా మనం ఎల్లిపాయ కారం, దీంట్లో వేసుకుందాం. కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. కుందాం. 2 నిమిషాల తర్వాతలా మళ్ళొకసారి మూత తీసి చూసుకుందాం. కూర మాత్రం భలే స్మెల్లొస్తుందండి. సూపర్‌గుంది. నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం. నాకైనా, మా బాబుకైనా గూడా చాలా ఇష్టమండి. మేము గ్రేవీ కంటే ఇలా ఫ్రై చేసుకోవడం అంటే, చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. చాలా బాగుంది. లాస్ట్‌గా ఫైనల్‌గా నేను కొత్తిమీర ఏస్తున్నాను. కొంచెం కరివేపాకు గూడా ఏస్తున్నా. మాకు కరివేపాకన్నా గూడా చాలా ఇష్టం. కూరలో కరివేపాకు ఎక్కువే వాడామని మాత్రం అనుకోవద్దు. కానీ చాలా టేస్ట్ ఉంటది ఈ కరివేపాకు వల్లనే కూరలో. ఇష్టంగా గూడా తింటాం మేమైతే. కరివేపాకు తింటే కళ్ళకి చాలా మంచిది. జుట్టు గూడా బాగా పెరిగిద్దండి. అంతే అండి. అయిపోయింది. ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామండి. స్టవ్ అయితే ఆఫ్ జేస్తున్నాను.